వాగ్దేవి నమోస్తుతే. భగవద్గీత కర్మ మార్గం. కర్మ అంటే పని, పాపపుణ్యాది రూపమైనటువంటి ఫలితాలనిచ్చేదాన్ని కర్మ అంటారు. అంటే కర్మ వల్ల పాపం వస్తుంది, కర్మ వల్ల పుణ్యం వస్తుంది. అయితే ఈ కర్మ ఏ కర్మను చేయాలి, ఎటువంటి చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి విషయాల్లో భగవద్గీత చాలా అద్భుతంగా వ్యాఖ్యానించింది. భగవద్గీత సోమరితనాన్ని సమర్థించలేదు, ఇది గమనించాలి. ఇవాళ మన దేశంలో ఒక పెద్ద సమస్య ఏమిటి, సామాజిక సమస్య అంటే సోమరితనం. చాలామంది ఏదో తిని తిరుగుతుంటారు, ఏ పని లేకుండా ఉంటారు, ఏదో హాయిగా వచ్చేటువంటి ఏదో యాదృచ్ఛికంగా వచ్చేటువంటి వాటిని అనుభవిస్తూ ఉచితాలను ఆనందిస్తూ కాలం గడిపేస్తుంటారు. లేకుంటే ఎవరో కుటుంబంలో ఒకరు సంపాదిస్తే 10 మంది వాళ్ళ మీద పడి తిని బతుకుతుంటారు, ఏ పని చేయకుండా. ఇటువంటి సోమరితనాన్ని భగవద్గీత ఖండించింది. ఇది నేర్చుకోవాలి. పని చేయాలి అన్నాం కదా, నిజంగా ఏ పని చేయకుండా ఎవడన్నా ఉంటాడా? ఒక మౌలిక ప్రశ్న వేసింది భగవద్గీత. నిజంగా పని చేయని వాడు ఉంటాడా ప్రపంచంలో అంటే? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఒక్క క్షణం కూడా ఏ పని చేయని వాడు ఎవడు ఉండడు అని తీర్మానించింది భగవద్గీత. మరి ఏ కర్మ చేయని వాడు ఉంటాడు కదా అంటే ఏదో ఒక పని చేస్తాడు. ఏదో ఒక పని చేయడం కాదు, అది పనికొచ్చే పనా కాదా? అవసరం లేని పనులు చేసే వాళ్ళ వల్ల తలనొప్పులు ఎక్కువ వస్తాయి, అవసరం ఉన్నా చేయని వాళ్ళ వల్ల అనర్థాలు కలుగుతాయి. అందుకు మంచి పనులు చేయాలి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాం మనం, ఏమిటంటే అసలు పని ఎందుకు చేయాలి, కర్మ ఎందుకు చేయాలి, ఏం చేయకుంటే బతకలేమా అంటే దానికి మౌలికమైన కారణం చెప్పింది భగవద్గీత. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞత్కర్మ సముద్భవః. అయ్యా, ఈ ప్రాణులన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అంటే అన్నం నుంచే పుట్టాయి అన్నది. ఆహారం నుంచే ప్రాణులు పుట్టాయి. ఎందుకంటే ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అన్నది వేదం. కనుక అన్నం నుంచే ప్రాణులు పుట్టాయి. బాగుంది. మరి అన్నం ఎట్లా పుట్టింది అంటే పర్జన్యాదన్న సంభవః. మేఘాల వల్ల అన్నం పుట్టింది. ఎందుకు? మేఘాలు వర్షాన్ని ఇస్తే వర్షం నుంచి ఓషధులు వచ్చి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది. కనుక అన్నానికి కారణం ఏమిటి? మేఘాలు. మరి మేఘానికి కారణం ఏమిటి అంటే యజ్ఞాద్భవతి పర్జన్యో. యజ్ఞం నుంచి మేఘాలు వచ్చాయి. ఎందుకంటే యజ్ఞధూమం నుంచి అవి మేఘాలు ఏర్పడుతున్నాయి. ఇది మనకు భారతీయ సంస్కృతి చెప్పినటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఇది. కనుక యజ్ఞం నుంచే మేఘాలు ఏర్పడ్డావయ్యా. మరి యజ్ఞం ఎట్లా జరిగింది అంటే యజ్ఞ కర్మ సముద్భవః. మరి ఆ యజ్ఞం కర్మ చేస్తేనే కదా సాధ్యమైంది. కనుక కర్మ చేయాలి. అంటే ప్రాణులు బతకాలంటే, ప్రాణులు మనుగడ సాగించాలంటే, ప్రాణులు కలగాలంటే దానికి కారణం ఏమిటి? కర్మ. ఇంత మౌలికంగా ఆలోచించింది భగవద్గీత, అభివ్యక్తి చేసింది భగవద్గీత. అయితే సరేనండి, కర్మ చేస్తాం, మరి ఏ పని చేయాలి? ఏదో ఒక పని చేయాలా? కాదు, అట్లా చేయొద్దు. నువ్వు ఏదో ఒక పని చేయకు. మరి ఏం చేయాలి? స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్భిషం. నీ ధర్మానికి తగిన పని నువ్వు చేస్తే నీకు పాపం అంటదని చెప్పింది. ఇంత మంచి మాట చూడండి. నీ ధర్మం ఏమిటో ఆ పని చేయి, పనికి వాళ్ళ పనులని చేయకు. నువ్వు ఏం చేయాలో అది చేయి. నువ్వు చేయాల్సిన పని చేస్తే అప్పుడు సమాజానికి మంచిది, నీకు కూడా పాపం రాదు. కానీ అవసరం లేని పనులు, అక్కర లేని పనులు, మంది పనులు, ఎక్కడెక్కడో పనులని కూడా నెత్తినేసుకొని చేస్తే సమస్యలు వస్తాయి. ఇవాళ సమాజంలో చూస్తున్నాం అట్లా. తనది కాని పనులు నెత్తినేసుకొని చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది తయారై సమాజానికి ఒక తలనొప్పిగా తయారవుతున్నారు. కనుక ఈ విషయాన్ని ఖండించింది భగవద్గీత. మరి బాగుంది, పని ఎట్లా చేయాలి? యోగ
కర్మసు కౌశలం. పనిని నేర్పరితనంగా చేయడమే కౌశలం, యోగం అన్నది. కనుక యోగం అంటే ఏమిటంటే కర్మసు కౌశలం, పనిని నైపుణ్యంతో చేయడం. ఇంత మంచి మాట చూడండి. నువ్వు ఏ పనైనా చేయి కానీ నైపుణ్యంగా చేయి. భగవద్గీత ఇచ్చిన అద్భుతమైన నిర్వచనం ఇది, ప్రేరణ వాక్యం ఇది. నువ్వు ఏం చేస్తావా? వ్యవసాయం చేస్తావా, వ్యాపారం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, డాక్టర్గా చేస్తావా, ఇంజనీర్గా చేస్తావా, రాజకీయం చేస్తావా, నీ ఇష్టం. కానీ చేసేదాన్ని నైపుణ్యంగా చేయి. ఆ విధంగా చేస్తే అటువంటి కర్మ వల్ల ప్రయోజనం అద్భుతంగా సిద్ధిస్తుంది. నైపుణ్యంతో కర్మ చేయడం నేర్చుకోవాలని భగవద్గీత మనకు సందేశం ఇస్తుంది. అయితే కర్మ చేసేటప్పుడు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోమన్నది గీత. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అయ్యా, నువ్వు పనిచేసినప్పుడు ఒకసారి నువ్వు అనుకున్నది ప్రాప్తించవచ్చు, ప్రాప్తించకపోవచ్చు, అందవచ్చు, అందకపోవచ్చు. కానీ అందినా అందకున్నా సమానంగా తీసుకోగలుగు నువ్వు. కనుక ఫలాన్ని సమానంగా నువ్వు స్వీకరించగలిగితే, అంటే అది ఫలం వచ్చినా ఫలం రాకున్నా సమానంగా తీసుకోగలిగితే దాన్నే యోగం అంటారు. ఆ విధమైనటువంటి ఒక యోగ స్థితిలో ఉండి నువ్వు ఆ స్థితికి తయారై నువ్వు పని చెయ్యి. అప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు దాని నుంచి. ఇది చెప్పింది అన్నట్టు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పనులు చేసి రాకుండే వరకు నిరుత్సాహం, వస్తే ఎగురుతుంటాం. కనుక ఈ రెండు మంచివి కావు. వచ్చినా రాకున్నా సంసిద్ధునిగా పని చేయి, చేసేసేయి. అందుకే దాన్ని ఏమన్నారంటే నిష్కామ కర్మ. భగవద్గీత ప్రతిపాదించింది ఏమిటంటే నిష్కామ కర్మ. చాలా అద్భుతమైన మాట ఇది. అంటే నీకు దానిపైన ఎలాంటి ఫలాసక్తి ఉండకూడదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వకర్మణి. మళ్ళీ ఈ శ్లోకం మళ్ళీ చదువుతాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మా తే సంగోస్వకర్మణి. నీకు కర్మయందు అధికారం కలగాలి. కర్మ చేయి, కానీ దాని ఫలాన్ని గురించి పట్టించుకోవద్దన్నది. ఎందుకంటే ఆ ఫలాన్ని విడిచిపెట్టు. నువ్వు అది ఏమన్నా జరగని, నువ్వు ఒక మంచి పని అనుకున్నావు, చేసేయి. దానివల్ల మంచి జరిగిందా జరగలేదా నీకు అవసరం లేదు. నీవు చేసేటువంటి కర్మ నువ్వు చేసేసేయి. దానివల్ల నీకు ఎటువంటి పాపం అంటదు. ఆ ఫలితానికి నువ్వు కారణం కావు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, కర్మ అనేటువంటిది ఫల రూపంలో వస్తుంది. అది పుణ్యంగానో పాపంగానో. ఈ భావన నీకున్నప్పుడు అది పుణ్యంగానో పాపంగానో పరిణమిస్తుంది. నీకు నిజంగా వాటి యందు సంగమే లేదనుకోండి, లేనప్పుడు దాని నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కనుక ఆ విధమైనటువంటి ఒక నిష్కామ కర్మ నువ్వు చెయ్యాలి అని చెప్పేసి భగవద్గీత మనకు చెప్తున్నది అన్నట్టు. మనం ఇవాళ చూస్తుంటాం సమాజంలో పని చేయడం కన్నా ప్రచారం చేసుకోవడంలో ఎక్కువ ఇది చూస్తుంటాం. 10 రూపాయల పని చేసి 10,000 ప్రచారం కావాలని కోరుకుంటాం మనం. పని తక్కువ, ప్రచారం ఎక్కువ. ఆ పనిలో కూడా చిత్తశుద్ధి ఉండని స్థితి చాలా వరకు చూస్తుంటాం. చిత్తశుద్ధి ఉండదు, కేవలం ప్రచార దృష్టి ఉంటుంది, మోసం ఉంటుంది, ఆత్మవంచనం ఉంటుంది. కనుక దాన్ని భగవద్గీత నిరసించింది. నువ్వు చేసే పని నిష్కల్మషంగా చెయ్యి. చేసే పనిని దృష్టి పెట్టి చెయ్యి. చేసే పనిని నైపుణ్యంతో చెయ్యి. అంతేగాని ఈ పని వల్ల నాకేమొస్తుంది అని నువ్వు ఆలోచించొద్దు అనేటువంటి విషయాన్ని భగవద్గీత మనకు ఉపదేశించింది. అటువంటి కర్మ చేయగలిగితే, అందరము కర్మనిష్ఠులమైనట్లయితే సమాజం బాగుంటుంది. ఎందుకంటే ఈ దేశంలో మానవ వనరులకు కొరత లేదు. కానీ చెప్పాను కదా, సోమరితనం బాగా ప్రబలుతున్నటువంటి కాలం ఇది. నిజంగా అందరూ కర్మ వైపుగా కదలగలిగితే, సుకర్మలు చేయగలిగితే, కర్తవ్యనిష్టతో చేయగలిగితే, సుకౌశలంగా కర్మ చేయగలిగితే ఈ సమాజం లేదా మన దేశం అద్భుతంగా ప్రపంచంలో రాణిస్తుంది. అందుకొరకు భగవద్గీతను ఒక ప్రేరణగా తీసుకొని ఈ కర్మను ఆచరించాలని చెప్పేసి కోరుతూ స్వస్తి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.